హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యష్ ఫ్యామిలీ వ్లాగ్స్ యూఎస్ఏ. ఈ వీడియో అయితే మా పేరెంట్స్ అండ్ మా పాప అయితే ఇండియా నుండి వస్తున్నారు. వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి ఎర్లీ మార్నింగే లేచేసి రెడీ అయిపోతున్నాం తొందరగా. ఇక మా పాపనైతే ఇండియాలో వదిలేసి వచ్చి దాదాపు 8 to 9 months అయిపోయింది. తను వస్తుందని సంతోషంలో ఏదో చిన్నగా డెకరేషన్ అయితే చేశాను. మా ఖుషీ బేబీ వస్తుందని చెప్పేసి తన కోసము. అలాగే ముందు రోజు అయితే కేక్ కూడా బేక్ చేశాను. తను రాగానే కట్ చేపిచ్చిద్దామని చెప్పి. బట్ కేక్ అయితే కట్ చేయను కుదరలేదు. వాళ్ళు ఫుల్ జెట్ లాగ్‌లో ఉన్నారు. ఫుల్ స్ట్రెస్డ్ ఔట్ అయిపోయారు కాబట్టి. ఇక నేనైతే ఎర్లీ మార్నింగ్ అంటే నాకైతే నైట్ అంతా నిద్ర పట్టలేదు. యాజ్ యూజువల్ ఉండేదే ప్రతి మదర్ ఫీలింగు ఇలాగే ఉంటుంది. వాళ్ళ కిడ్ వస్తారంటే. ఇక నా కిడ్ మరీ చిన్న బేబీ కాబట్టి అసలు నైట్ అంతా నిద్ర పట్టలేదు. ఎర్లీ మార్నింగ్ 4:35 కంతా లేచేసి స్నానం చేసుకొని దేవుడికైతే పూజ చేసేసుకున్నాను. ఆ తర్వాత మా పాప అండ్ మా పేరెంట్స్ జర్నీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు జర్నీ ఫుడ్ అంత పడదు కాబట్టి ఫ్లైట్‌లో ఉండే ఫుడ్ మీకు తెలిసే ఉంటుంది. అంత బాగోదు. అందుకు వాళ్ళొస్తారని చెప్పేసి తొందరగా ఇడ్లీ బ్యాటర్ అయితే ముందు రోజే రెడీ చేసి పెట్టుకున్నాను. వాళ్ళ కోసము ఇడ్లీకి చట్నీ అండ్ సాంబార్ ముందుగా ప్రిపేర్ చేసేద్దాము. వాళ్ళు రాగానే ఇడ్లీ అయితే వేడిగా పెట్టి వాళ్ళకి సర్వ్ చేద్దామని చెప్పేసి తొందరగా కిచెన్‌లోకైతే వెళ్ళిపోయాను. మా పేరెంట్స్‌కైతే ఫ్లైట్ జర్నీ చాలా అంటే చాలానే హారిబుల్‌గా జరిగింది. నేనైతే వాళ్ళకు ఫ్లైట్ టికెట్స్ 21న బుక్ చేశాను వయా ఎయిర్ ఇండియా. ఎయిర్ ఇండియా ఫ్లైట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. బికాజ్ దాంట్లో అయితే ఇండియన్ ఎయిర్ హోస్టర్స్ ఉంటారు. ఏదైనా ట్రబుల్ అయినా కూడా హెల్ప్ చేస్తారు వాళ్ళకని చెప్పేసి. అందులోనూ వీల్‌చైర్ అసిస్టెన్స్ అయితే ఇచ్చాను మా మదర్‌కి. మా ఫాదర్ కూడా పెట్టాను కానీ, మా ఫాదర్‌కి వీల్‌చైర్ ఇవ్వపనేసారు. ఎందుకంటే, మా బేబీని క్యారీ చేయాలి కాబట్టి. అదొక రూల్ ఉంది. మెయిన్ వీల్‌చైర్‌లో ఉండే వాళ్ళ ల్యాప్స్ పైన బేబీని పెట్టుకోకూడదని చెప్పేసి. అందుకని మా ఫాదర్‌కి వీల్‌చైర్ ఇవ్వలేదు. బట్ ఫైన్ ఒకరికన్నా వీల్‌చైర్ ఇచ్చారు కదా అసిస్టెన్స్. సో దట్ మా ఫాదర్ కూడా వాళ్ళతో పాటు వచ్చేస్తారు ఈజీగా అని చెప్పేసి. బట్ నేనైతే 21న టికెట్ బుక్ చేస్తే యాజ్ పర్ షెడ్యూల్ 22nd మార్నింగ్ అయితే రీచ్ అయిపోవాలి వాళ్ళు ఇక్కడికి న్యూ జెర్సీకి. బట్ వాళ్ళు 24th మార్నింగ్ అయితే రీచ్ అయ్యారు. ఆల్మోస్ట్ 3 days ట్రావెలింగు. 21st to 24th వరకు అంటే దాదాపు 3 to 4 days ట్రావెలింగ్‌లోనే ఉన్నారు. చాలా అంటే చాలా స్ట్రెస్డ్ ఔట్ అయిపోయారు. పానిక్ అయిపోయారు. చాలా భయపడ్డారు కూడా. వాళ్ళ ఫ్లైట్ జర్నీ ఎలా డిలే అయింది, ఎలా అన్ని రోజులు ట్రావెల్ చేశారు అనేది కంప్లీట్‌గా వాళ్ళ దగ్గరే ఒక వీడియో చేసి రేపు పోస్ట్ చేస్తాను. మిస్ అవ్వకుండా చూడండి. సో దట్ మీకు యూజ్ అవుతుందని నా ఒపీనియన్. నేనైతే తొందరగా అన్నీ ప్రిపేర్ అయితే చేసేస్తున్నాను. నేను ఇంతకు ముందే చెప్పా కదా ఇడ్లీ బ్యాటర్ అయితే ముందు రోజే ప్రిపేర్ చేశానని. అదే ఇక్కడ చూడండి ఇడ్లీ బ్యాటరు. దాన్నైతే తనీగా ఒక బౌల్‌లో తోడుకొని దాన్నైతే ఇడ్లీ సోడా తర్వాత సాల్ట్ ఏసి మిక్స్ చేసి పెట్టేస్తున్నాను రెడీగా దాన్ని కూడా. ఇక దాంతో పాటు మా బాబుకి మిల్క్ అండ్ కుకీస్ ఇచ్చేసాను. మాకు కూడా ఇంకా ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి కాబట్టి ఆకలిగా ఉంటుందనేసి టీ అయితే పెట్టేసుకుంటున్నాను. టీ తాగుదామని చెప్పేసి. తర్వాత ఇంకోవైపు సాంబార్ కూడా పెట్టేశాను. అండ్ ఇందాక నేను ఒక యాక్షన్ చేశాను చెవు వినపడట్లేదని. ఎందుకంటే నాకైతే స్ట్రెస్ ఎక్కువైపోయింది. 3 days ఫుల్ స్ట్రెస్డ్ ఔట్ అయిపోయాను నిద్ర లేకుండా. మా పేరెంట్స్ కంప్లీట్ జర్నీలో ఉన్నారని చెప్పాను కదండీ! దానివల్ల చెవైతే కంప్లీట్‌గా బ్లాక్ అయిపోయింది. ఎందుకని తెలీదు. సో, హాట్ షవర్‌లో స్నానం చేస్తే ఇయర్ రిలీఫ్ అవుతుందని ఎక్కడో విన్నాను, చదివాను కూడా. హాట్ షవర్‌లో హెడ్ బాత్ చేశాక కూడా చెవైతే రిలీఫ్ ఇవ్వలేదు. చాలా అంటే చాలా బ్లాక్ అయిపోయింది. ఆల్మోస్ట్ తర్వాత కూడా 3 days ఉన్నింది ఆ బ్లాక్ అయితే. ఇప్పుడైతే బానే పనిచేస్తుంది. సెట్ అయ్యింది. నేనైతే వేడిగా టీ అయితే తాగేస్తున్నాను. ఫాస్ట్‌గా టైం అవుతుంది ఎయిర్‌పోర్ట్‌కెళ్ళిపోదామని చెప్పేసి. చాలా అంటే చాలా ఈగర్‌గా వెయిటింగ్‌లో ఉన్నాను. మా పాపని తీసుకోవాలని చెప్పేసి. తను నన్ను గుర్తుపడుతుందా? నా దగ్గరకొస్తుందా? ఆల్మోస్ట్ 8-9 months గ్యాప్ వచ్చేసింది కదా! అని చెప్పి ఆలోచిస్తున్నాను. మీరేమనుకుంటారు? మా పాప నా దగ్గరకొస్తుందా? రాదా? అనేది కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. బేబీ సీట్ ఎక్కడుంది చూపించు. Here. ఓహ్! వావ్! గుడ్ జాబ్. Nana, slow down. ఎక్సైటెడ్ ఫర్ బేబీ. కదా? ఆర్ యూ ఎక్సైటెడ్ ఫర్ చెల్లి పాప? Yeah. నేనైతే రూట్ మ్యాపే చూస్తున్నాను. చాలా అంటే చాలా ఈగర్‌గా ఉంది. ఎప్పుడెప్పుడు మా బేబీని తీసుకుంటానో, మా పాపని ఎత్తుకుంటానో, ముద్దులాడతానో అని చెప్పేసి. రూట్ అయితే కదలడమే లేదు ఆ రోజు. ఎందుకో ట్రాఫిక్ కూడా కాస్త జామ్ అయిపోయింది. సో, ఫైనల్లీ ఎయిర్‌పోర్ట్ అయితే రీచ్ అయిపోయాము. నేను, మా బాబు చూడండి ఎంత ఎక్సైటెడ్‌గా ఉన్నామో మా ఫేసుల్లోనే ఉంది హ్యాపీనెస్. మా బాబు అయితే తనకు స్కూల్‌లో ఒక డాగీ ప్రెజెంట్ ఇచ్చారు వాళ్ళ టీచరు లాస్ట్ డే ఆఫ్ ద స్కూల్ అని చెప్పి. ఆ డాగీ వాళ్ళ చెల్లికి ప్రెజెంట్ ఇవ్వాలని చెప్పి తీసుకొని వస్తున్నాడు వాడైతే.
సో ఫైనలీ మేమైతే ఎయిర్‌పోర్ట్‌కి రీచ్ అయిపోయాము. మా పేరెంట్స్ అయితే ఎక్కడున్నారో వాళ్ళని వెతుకుతూ వెళ్తూ ఉన్నాము. వాళ్ళైతే బయటొచ్చేసారంట లగేజ్ అంతా తీసుకొని. మాకు తెలవదు. మేమైతే లోపలికెళ్ళి సెర్చ్ చేస్తున్నాము బ్యాగేజెస్ దీని దగ్గర. ఫైనలీ బయటొచ్చయితే నేనెళ్ళి మా పాపనైతే తీసేసుకున్నాను. తను అలిగేసింది మా మమ్మీ మీద. ఎందుకో తెలీదు. చూడండి నేనైతే గట్టిగా తీసేసుకున్నాను మా పాపని. చాలా మిస్సింగ్ ఫీలింగ్ కదా దానివల్ల. ఫైనల్లీ నేను, మా పాప, మా నాన్న అయితే ఊబర్‌లో వెళ్ళిపోయాము. మాదైతే 5 సీటర్ కారు. కాబట్టి అంతమంది వెళ్ళలేమనేసి ఊబర్‌లో బుక్ చేసుకొని వెళ్ళిపోయాము ఇంటికి. వెనకనే మా కార్‌లో అయితే మా బాబు, మా మమ్మీ ఇంకా మా హస్బెండ్ వస్తున్నారు లగేజ్ అంతా తీసుకొని. ఇక్కడ మా పాపతో అయితే నేను ఆడుకుంటూ వీడియోస్ అయితే తీసుకుంటున్నాను. మధ్యలో అయితే వీడియోస్ ప్రాపర్‌గా తీయడం కుదరలేదు. మాకైతే పాపతోనే ఎంజాయ్ చేయాలనిపించింది. దానివల్ల ఫోన్ పక్కన పెట్టేసాము. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.